ఈరోజు నేను ఉజ్జీవము సిద్ధపాటు కొరకు మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. ఉజ్జీవము కొరకు సిద్ధపాటు మరియు దానిలో రెండవ భాగము రక్షణాధారమైన బావులు తవ్వుట. యెషయా 12వ అధ్యాయం నాకిష్టం. కనుక మొదటిగా యెషయా రాసిన గ్రంథం 12వ అధ్యాయం చూద్దాము. ఉజ్జీవము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆమేన్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం మన జీవితంలో కొన్నిటిని వ్యతిరేకించాలి. మనకు ఇక్కడ నివసించుటకు శాశ్వతమైన స్థలముంది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. సరే, యెషయా 12 ఒకటో వచనాన్ని చూద్దాం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించియున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడి పరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడని మనము చూస్తున్నాము. నీ యొద్దకు నేను వస్తాను. సరే, బావి నుండి బయటకు, రక్షణ బావి, ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి. రక్షణ అనగా మన ప్రభువైన యేసయ్య ఉన్నారు. దాని అర్థము విడుదల, విమోచన, బంధకముల నుంచి విడిపించుట అని అర్థం. యోహాను 7:38లో యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా ఆయన వారందరితో చెప్పియున్నారు. జీవజలములనగా మనలో ఉన్న ఆత్మే, మనలో నుండి జీవనదులు పారునని ఆయన సెలవిచ్చుచున్నాడు. తిరిగి జన్మించిన మనలో బావులు ఉన్నాయి. ఆమేన్. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. కనుక మీలో ఉన్న బావులలో నీటిని విడుదల చేయుట కొరకు, అవి మీ కడుపులో నుండి ప్రవహించుటను గూర్చి నేను మాట్లాడుతున్నాను. మనము ఆనందంతో నీటిని తోడుకుంటామని రచయిత చెప్తున్నాడు. మీ లోపల బావిని కలిగి ఉన్నారు. ఆ యొక్క బావి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మరియు మీరు భయపడరు అని ఆయన అన్నారు. మంచిది. మనలో ఉన్న ఈ యొక్క బావి మనలో నుండి జీవజల నదులను విడుదల చేస్తుంది. అది మనము వెళ్ళు ప్రతి స్థలంలోనూ ప్రవహించాలి. మనము పనిచేసే స్థలంలో అవి ప్రవహించాలి. మన ఇంటిలో, మన ఉద్యోగంలో, వీధులలో కూడా. సరే, నన్ను కలవడానికి వచ్చిన సేవకులతో అతను నాతో ఇలా వివరిస్తున్నాడు. అతడు ఏ విధంగా అధికారంలోనూ నాయకత్వంలోనూ ఎదుగుతున్నాడో వివరించాడు. ఈ బావిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ బావి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సరే, మంచిది, చేదుకుందురు. నేను నీళ్లను చేదుకొనుట గూర్చి మాట్లాడుతున్నాను. ఆయన మన యొక్క హృదయాలలో ఉన్నారు. సరే, అనగా పరిశీలనకు తెచ్చుట, అనగా పూర్తి చేయుట, అనగా లోపటి నుండి బురదను తొలగించుట. నీరు రాకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో, అడ్డుపడుతుందో, నీరు ప్రవహించినట్లుగా మనము శుద్ధి చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మన ఆలోచన విధానంలో కూడా మనకు మనం ఎలా చూసుకుంటున్నాం, దేవుణ్ణి ఎలా చూస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని మనం గుర్తించాలి. ఆయన స్వరం నేను ఆలకించినప్పుడే నేను సంతోషంగా ఉంటాను. ఆయన స్వరం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఏమీ జరిగినట్టు కనిపించకపోవచ్చు, కానీ జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? విశ్వాసంతో కదిలాము. అయితే మనం ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం. సరే, మీ యొక్క ఉద్యోగం కొరకు మీరు పని చేయాల్సి ఉంది. సరే, ఈ భూమి మీద మీ పని తెలుసుకోవాలి. అలాగే మీరెవరో మీరు తెలుసుకోవలసి ఉంది.
దేనిని చేయుటకు దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడో తెలుసుకుంటే అప్పుడు చేయగలరు. అప్పుడు ప్రతి ఒక్కరూ పనిని కలిగి ఉన్నారని మీరు బోధించగలరు. మీకొక బాధ్యతుంది. ఈ యొక్క లోకంలో మీరు ప్రత్యేకమైన ఒక జీవితం జీవించాలి. ఒక పనిని చేసే బాధ్యత మీపై ఉంది. మీరు ఇలా కొనసాగుతుండగా మీ ఉజ్జీవం కొరకు సిద్ధపాటులో దేవుడు మీ కొరకు కలిగి ఉన్న పనిని మీరు తెలుసుకోవాలి. సరే, నా గొర్రెలు నా స్వరం వింటాయని యేసయ్య చెప్పి ఉన్నారు. వేరే వారిని అవి వెంబడించవు. దేవుని స్వరాన్ని మనం వినాలి. సరే, కనుక మనం దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉండాలి. ప్రవక్త మీతో మాట్లాడి ఉండవచ్చు. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. అయితే దేవుడు మీతో ఏమి మాట్లాడి ఉన్నాడు? ఎటువంటి దర్శనాన్ని మీకిచ్చాడు? దేవుడు దర్శనాలిస్తాడు. అవును, ఆ యొక్క కలలో మీరెవరో మీరు తెలుసుకుంటారు. కొంతమంది కలలో ఆత్మీయ పోరాటం చేస్తారు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసును. నేను ఎల్లప్పుడూ కూడా పరీక్షలో కొనసాగుతూ ఉన్నాను. ఈ ఆత్మీయ పోరాటంలో మీకు మీరు సిద్ధపడాలి. మీరు ఆత్మీయ పోరాటంలో ఉన్నారన్న విషయమును దేవుడు కలలో తెలియజేశాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీరు ఎవరో ఆయనలో ఏమై ఉన్నారో తెలుసుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతున్నాడు. ఏది ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడిందో ఇప్పుడు దేవుడు దానిని తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈరోజు ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడు? అయితే దేవుని స్వరాన్ని కొంతమంది ఆలకించలేకపోతున్నారు. అది అపవాది పని అయి ఉంది. దేవుడు మీతో ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఆయన అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సరే, ప్రవక్తల నోటి మాట ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇది ఎల్లప్పుడూ కూడా ఆయన విధానమై ఉన్నది. సరే, బాగుంది కదా? ఇది తీర్పు తీర్చే మాట కాదు, లేక ఉగ్రత కలిగించే మాట కాదు. దేవుడు నిన్ను శిక్షించడు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. సరే, మంచిది. ఆయన యొక్క మాట దయగల మాట అయి ఉన్నది. ఆయన తన సృష్టి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అనేక సార్లు మనం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాము. ఆయన మనకు చాలా దూరంలో ఉన్నాడనుకుంటాము. సరే, అయితే మీరు ఆయన ఆత్మను మీలో కలిగి ఉన్నారు. సరే, ఆయన ఆత్మ కలిగి ఉన్నారు. యెహెజ్కేలు 47లో ఉన్న దేవుని నది గురించి చెప్పాలనుకుంటున్నాను. 1వ వచనం చూద్దాము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. మొదటిగా ఆయన పాదాల లోతుకు తీసుకుని వచ్చాడు. తరువాత ఆయన మరి 1000 మూరలు కొలిచి అతని మోకాలి యొక్క లోతునకు ప్రవక్తను ఆ లోతునకు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తోడుకొని రాగా నది తీరంన ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పున ఉన్న ప్రదేశానికి పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడెను. అప్పుడు
సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్ల జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. సరే, మరికొంత విషయాన్ని చూద్దాము. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకుని ఎనగ్లయీము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారంగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు ప్రక్కల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికినీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధముకును వినియోగించును. శక్తివంతమైన మాటలు. ఇంతకు ముందు ఎన్నడూ లేని వాటిని అతడు చూచియున్నాడు. సరే, మంచిది. ఇక్కడ మనము చూస్తున్నాము, దూత అతడిని పాదాల లోతుకు, మోకాళ్ల లోతుకు, తల మునిగిపోయే లోతుకు తీసుకుని వెళ్ళింది. దాని తర్వాత చూస్తున్నాం, నీరు నిండుట చేత అతడు ఆ నీటిలో ఈదవలసి వచ్చింది. ఈ నది నేరుగా దేవుని మందిరం నుండి ప్రవహిస్తుంది. కీర్తన 46:4లో ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సరే, ఈ రోజున నది ఇక్కడ ఉన్నది. యోవేలు 3:18 చెప్తుంది, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. జకరియా 4:8 చెప్తుంది, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. లేఖనాలు ఈ నది కోసం చెప్తున్నాయి, పరిశుద్ధాత్మ యొక్క జీవనది. సరే, పరిశుద్ధాత్మ నది మంచిది. యెహెజ్కేలులో నది మందిరంలో నుండి ప్రవహిస్తుంది. సరే, అయితే ప్రకటన గ్రంథము 22:1 ఈ నది దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తుంది. ప్రకటన 22:1 వ్యత్యాసంగా ఉంటుంది. ఇక్కడ సింహాసనం నుండి ప్రవహిస్తుంది, యెహెజ్కేలులో దేవుని మందిరం నుండి ప్రవహిస్తుంది. సరేనా? ఈ ప్రవచనాత్మకమైన దాన్ని చూడండి. మనమేమిటి? మనము దేవుని మందిరమై ఉన్నాము, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాము. ఆయన మనలో ఉంటాడు. ఈ బావిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ బావి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సరే, మంచిది, చేదుకుందురు. నేను నీళ్లను చేదుకొనుట గూర్చి మాట్లాడుతున్నాను. ఆయన మన యొక్క హృదయాలలో ఉన్నారు. సరే, అనగా పరిశీలనకు తెచ్చుట, అనగా పూర్తి చేయుట, అనగా లోపటి నుండి బురదను తొలగించుట. నీరు రాకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో, అడ్డుపడుతుందో నీరు ప్రవహించినట్లుగా మనము శుద్ధి చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మన ఆలోచన విధానంలో కూడా మనకు మనం ఎలా చూసుకుంటున్నాం, దేవుణ్ణి ఎలా చూస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని మనం గుర్తించాలి. ఆయన స్వరం నేను ఆలకించినప్పుడే నేను సంతోషంగా ఉంటాను. ఆయన స్వరం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఏమీ జరిగినట్టు కనిపించకపోవచ్చు, కానీ జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? విశ్వాసంతో కదిలాము. అయితే మనం ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం. సరే, మీ యొక్క ఉద్యోగం కొరకు మీరు పని చేయాల్సి ఉంది. సరే, ఈ భూమి మీద మీ పని తెలుసుకోవాలి. అలాగే మీరెవరో మీరు తెలుసుకోవలసి ఉంది. దేనిని చేయుటకు దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడో తెలుసుకుంటే అప్పుడు చేయగలరు. అప్పుడు ప్రతి ఒక్కరూ పనిని కలిగి ఉన్నారని మీరు బోధించగలరు. మీకు ఒక బాధ్యత ఉంది. ఈ యొక్క లోకంలో మీరు ప్రత్యేకమైన ఒక జీవితం జీవించాలి. ఒక పనిని చేసే బాధ్యత మీపై ఉంది. మీరు ఇలా కొనసాగుతుండగా మీ ఉద్యోగం కొరకు సిద్ధపాటులో దేవుడు మీ కొరకు కలిగి ఉన్న పనిని మీరు తెలుసుకోవాలి. సరే,
నా గొర్రెలు నా స్వరం వింటాయని యేసయ్య చెప్పియున్నారు. వేరే వారిని అవి వెంబడించవు. దేవుని స్వరాన్ని మనం వినాలి. సరే, కనుక మనం దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉండాలి. ప్రవక్త మీతో మాట్లాడి ఉండవచ్చు. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. అయితే దేవుడు మీతో ఏమి మాట్లాడియున్నాడు? ఎటువంటి దర్శనాన్ని మీకిచ్చాడు? దేవుడు దర్శనాలిస్తాడు. అవును. ఆ యొక్క కలలో మీరెవరో మీరు తెలుసుకుంటారు. కొంతమంది కలలో ఆత్మీయ పోరాటం చేస్తారు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసును. నేను ఎల్లప్పుడూ కూడా పరీక్షలో కొనసాగుతూ ఉన్నాను. ఈ ఆత్మీయ పోరాటంలో మీకు మీరు సిద్ధపడాలి. మీరు ఆత్మీయ పోరాటంలో ఉన్నారన్న విషయమును దేవుడు కలలో తెలియజేశాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీరు ఎవరో ఆయనలో ఏమై ఉన్నారో తెలుసుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతున్నాడు. ఏది ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడిందో ఇప్పుడు దేవుడు దానిని తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈరోజు ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడు? అయితే దేవుని స్వరాన్ని కొంతమంది ఆలకించలేకపోతున్నారు. అది అపవాది పని అయింది. దేవుడు మీతో ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఆయన అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సరే, ప్రవక్తల నోటి మాట ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇది ఎల్లప్పుడూ కూడా ఆయన విధానమై ఉన్నది. సరే, బాగుంది కదా? ఇది తీర్పు తీర్చే మాట కాదు, లేక ఉగ్రత కలిగించే మాట కాదు. దేవుడు నిన్ను శిక్షించడు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. సరే, మంచిది. ఆయన యొక్క మాట దయగల మాట అయ్యున్నది. ఆయన తన సృష్టి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అనేక సార్లు మనం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాము. ఆయన మనకు చాలా దూరంలో ఉన్నాడనుకుంటాము. సరే, అయితే మీరు ఆయన ఆత్మను మీలో కలిగి ఉన్నారు. సరే, ఆయన ఆత్మ కలిగి ఉన్నారు. యెహెజ్కేలు 47లో ఉన్న దేవుని నది గురించి చెప్పాలనుకుంటున్నాను. సరే, మనము దేవుని యొక్క దూతను చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్తను దేవుని దూత వివిధ అనుభవాల గుండా తీసుకుని వెళ్తున్నాడు. అతడిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మొదటి అనుభవం పాదాల కొలత. ఇది రక్షణకు సాదృశ్యమైనది. పాదాల లోతు. అతడు పాదాల లోతుకి వెళ్ళాడు. తరువాత వారు మోకాళ్ళ లోతులోనికి వెళ్ళారు. మోకాళ్ళ లోతు ప్రార్థనకు సాదృశ్యం. మనము మన యొక్క మోకాళ్ళ మీద వంగుతాము. మనము మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటాం. దాని తర్వాత మనము మరలా చూస్తున్నాము. నడుము లోతునకు వెళ్ళి ఉన్నారు. నడుము లోతు అనుభవం అనేది ప్రభువైన యేసుక్రీస్తు మనసుకు సాదృశ్యమై ఉన్నది. మీరు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మనసు. దేవుడు మనలను వివిధ స్థాయిల్లో నడిపిస్తూ ఉంటున్నాడు. సరే, ఎవరైతే నీళ్ళలో దిగుటకు ఇష్టపడతారో, మనము దిగడానికి ఇష్టపడకపోతే చూడండి, దిగినప్పుడు ఆయన ఒక విధానంలో తీసుకుని వెళ్ళాడు. నేను ఈ లోతులో నడవను అని చెప్పలేదు, కానీ అతడు నీళ్లలో నడిచి ఉన్నాడు. వారు లోతుకు వెళ్ళారు. వారు లోతులోనికి, అనగా మునిగిపోయే లోతులలోనికి, ఆత్మ అనుభవంలోనికి వెళ్ళి ఉన్నారు. నేలను తాకలేనంత లోతుకు వెళ్ళి ఈది ఉన్నాడు. మునిగే అనుభవం. ఈదవలసి వచ్చింది. సరే, అతడు ఈది ఉన్నాడు. అతడు మునిగిపోయేంత లోతులోనికి వెళ్ళి ఉన్నాడు గనుక అతడు ఆ నదిలో ఈదవలసి వచ్చి ఉంది. యెహెజ్కేలు నది నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు నదికి ఇరువైపులా అనేక చెట్లను చూశాడు. అతడు ఇరువైపులా కూడా చెట్లు చూశాడు. సముద్రం చూచాడు. అనేకమైనవి చూచాడు. అయితే అతడు నీళ్లలో నుండి బయటకు వచ్చినప్పుడే ఇరువైపులా చెట్లు ఉండటం చూశాడు. సరే, పాదాల లోతు సరిపోలేదు. మోకాళ్ళ లోతు సరిపోదు. వినబడుతుందా? అలాగే మొలలోతు సరిపోదు. సరే, అయితే అతడు పూర్తిగా మునిగిన తరువాత, దాని తరువాత అతడు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తరువాతని చూసిన దానిని అతడు చెప్పాడు. ఇరువైపులా అతడు చెట్లు చూచి ఉన్నాడు. నదీ తీరమునున్నవి. నది సముద్రమును బాగు చేసింది. చూసారా?
మన స్వభావాలను చూద్దాము. మనం ఉండే చోటును గూర్చి చూద్దాము. మనకు స్వస్థపరిచే నదులు కావాలి. ఇప్పుడు విస్తారమైన చేపలు ఉన్నాయి. వాటిని పట్టుకున్నారు. మనము చేపలు పట్టుట ఆయనకిష్టం. మనము యేసును గూర్చి చదువుతున్నప్పుడు, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని శిష్యులతో చెప్పారు. ఒకప్పుడు చేపలు పట్టేవారుగా ఉన్నారు. ఇప్పుడు మనుషులను పట్టేవారిగా ఉన్నారు. అనేక రకమైన చేపలు పడ్డాయి. అయితే నది ద్వారా సముద్రము ఎలా మార్చబడిందో వివరించి ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఆలోచించాలని కోరుతున్నాను. నేడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకుంటున్న ప్రతిదానిని ఏమిటనగా, మనము ఈ సృష్టిని బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనము దేవుని మందిరమై ఉన్నాము. 8 నుండి 12 వచనాలలో నది పారుచున్న ప్రతి స్థలాలలో స్వస్థత వచ్చింది. సరే, స్వస్థత విధానం చూస్తున్నాం. దేశాలలో నది ప్రవహిస్తుంది. ఈ యొక్క నది ప్రతి స్థలములలోనూ, ప్రతి దేశంలో కూడా ప్రవహించుచున్నది. కనుక సమృద్ధి అయిన నీరు సమస్త దేశాలకు వెళ్తూ ఉంది. నది వెళ్ళు ప్రతి స్థలములో స్వస్థత కలుగుతుంది. ఆత్మల రక్షణ, చేపలు పట్టబడడం, తీరాలలో చెట్లున్నవి. ఈ యొక్క చెట్లు ఆకులను, ఫలాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నిరంతరం పండుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి దేవుని నది నుండి సారమును పొందుకుంటున్నాయి గనుక. అందుకే ఎల్లప్పుడూ ఫలాలుంటున్నాయి. అందుకే చేతులలో ఎల్లప్పుడూ స్వస్థత ఉంటూ ఉంది. వారి చేతులలో స్వస్థత ఉన్నది. వారి నోటిలో, కడుపులో వాక్యమున్నది. జీవాన్ని విడుదల చేస్తున్నాయి. దేవునికి మహిమ. అవి పరిశుద్ధ స్థలములో నుండి వచ్చే నదిని కలిగి ఉన్నవి. చిత్తడి నేలలు ఉప్పు కోసం మిగిలిపోతాయి. కాబట్టి అందులో ఏవి కూడా జీవించలేవు. అయితే చిత్తడి నేలలు మతపరమైనటువంటి ఊహా చిత్రాన్ని సూచిస్తున్నాయి. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండదు. మతపరమైనవి సాంప్రదాయాల మీద నిర్మించబడతాయి. ఇర్మియా గ్రంథము 2:13 వచనంలో, నా ప్రజలు 2 తప్పులు చేసి ఉన్నారని చెప్తున్నాడు. జీవజల ఊట అయిన నన్ను విసర్జించి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దానిలో నీళ్లు నిలువవు. నేడు మనలో ప్రతి ఒక్కరికి దేవుని జీవాత్మ నది కావాలి. సరే, మనలో జీవ ప్రవాహం కావాలి. జీవ నదులు మనలో నుండి బయటకు వస్తాయి. దేవుడు చేస్తున్న దాన్ని ఆపవద్దు. ఈ యొక్క కాలంలో దేవుడు నీ కొరకు దాచిన దానిని ఆపవద్దు. కనుక పాదాల మరియు మోకాల లోతు మాత్రమే కాదు గాని మునిగిపోయే లోతుకు వెళ్ళాలి. ఆయన మిమ్ములను పాదాల లోతు నుండి మోకాళ్ల లోతు వరకు త్రోసివేయడు. దేవుడు మిమ్ములను బలవంతంగా ఎక్కడికో తీసుకొని వెళ్ళడు. దేవుడు అలా కాదు. దేవుడు మనల్ని వదిలిపెడతాడు. ప్రతి స్థాయిలో కూడా దేవుడు మనలను విడిచిపెడుతుంటాడు. అయితే దేవుడు ఇతనిని నడిపించి ఉన్నాడు. దాన్ని చూసారా? అందుకే దేవుని దూత ప్రవక్తతో ఉంది. అతన్ని త్రోసివేయలేదు, అతన్ని నడిపించింది. దేవుని చూడండి, ఇది ఆయన కృప కదా. అతన్ని బలవంతం చేయలేదు, త్రోయలేదు. అయితే అతని వెనక వచ్చి ఉన్నాడు. అదే చేశాడు. మనలో ప్రతి ఒక్కరూ నదిలో మునగాలని కోరుతున్నాడు. నది అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. సరే, మనము చిత్తడి నేలగా ఉండనందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నది ప్రవహించి స్వస్థతనిచ్చునుగాక. ఎఫెసీలు 1:18 వచనంలో, అతడు ఎప్పుడైతే మరింత లోతుల్లోనికి వెళ్ళియున్నాడో అప్పుడు మాత్రమే చూడగలిగాడు. మనకు సహజమైనటువంటి నేత్రములను, చెవులను కలిగి ఉన్నాము. అయితే దేవుని ఆత్మ ద్వారా బలపరచబడినటువంటి ఆత్మీయ పురుషుడు మనలో ఉన్నాడు. మనకు ఆత్మీయ చూపు ఉంది. అలాగే ఆత్మీయ చెవులు ఉన్నాయి. రండి, పరిశుద్ధాత్మలో ఇంకొక స్థాయికి మనం వెళ్దాము. ఎఫెసీ 1:18లో పౌలు ఇలా చెప్తున్నాడు, మీ
మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థిస్తున్నానన్నాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? వారి చెవులను, కళ్ళను తెరచి చూచి వినినట్లుగా చేయమని అడుగుచున్నాను. అయితే ప్రజలకు చెవుడు, గ్రుడ్డితనము లేదు. అయితే నేను ఆత్మీయ జ్ఞానేంద్రియాల గూర్చి మాట్లాడుతున్నాను. ఆయన యొక్క ఉన్నత పిలుపును మీరు గ్రహించాలని, మీ యొక్క ఆత్మనేత్రాలు తెరవబడాలని కోరుతున్నాను. పరిశుద్ధులలో ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. మన పిలుపును గ్రహించాలి. ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. అది మన స్వాస్థ్యమైంది. సరే, ఇది యేసు మనకు వెల చెల్లించాడు గనుక ఇది పూర్తిగా ఉచితం. ఆయన మన కొరకు మరణించి సమాధి నుండి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ద్వారా స్వాస్థ్యం మనకుంది.